మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనంలో యేసుక్రీస్తు వారిని శిష్యులు ఇలా అడుగుచున్నారు, నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలేవి అని. యేసు వారితో ఇట్లనెను 6వ వచనంలో, మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనిడి. ఇవి జరగవలసి ఉన్నవి, గాని అంతము వెంటనే రాదు. జనము మీదకి జనమును, రాజ్యము మీదకి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. 14వ వచనంలో, మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. అటు తర్వాత అంతము వచ్చును. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలిచి ఉండట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక. మనం గ్రహిస్తున్నామా? ఈ విషయాలన్నీ చూసి